నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పులావ్లో చాలా రకాలు ఉంటాయి. ఇది వరకు మన ఛానల్లో నేను చాలా రెసిపీస్ చేసి చూపించాను. ఈరోజు మాత్రం ఒక మంచి హోటల్ స్టైల్ కాశ్మీరీ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది మిగతా పులావ్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి అందులో 1/2 కప్ అంత జీడిపప్పులు వేసి వేయిస్తున్నాను. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్ బాదాం పప్పులు వేసి 2 నిమిషాలు వేయించి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు నేను 1/2 కప్ అంత కిస్మిస్ని ఇందులో వేస్తున్నాను. ఇందులో కొన్ని పెద్ద వెరైటీ ఉన్నాయి, ఇంకొన్ని చిన్న వెరైటీ కిస్మిస్లు ఉన్నాయి. ఇవి కూడా చక్కగా పొంగిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేయాలి. ఇందులో 1 కప్ అంత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా మంచి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత బయటికి తీసేయచ్చు. పులావ్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ తయారైనట్టే. ఇప్పుడు పులావ్ చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 4 ముక్కలు దాల్చిన చెక్క, 6-7 లవంగలు, 4 పచ్చ యాలకులు, 2 నల్ల యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ షాహీ జీరా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఇందులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి అంత బాగా కలపాలి. ఈ బియ్యాన్ని ఒక 2 నిమిషాలు ఇలా ప్యాన్లో వేస్తే పులావ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 కప్పుల వేడి నీళ్లు ఇందులో పోస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి కలపాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను కడాయికి ఒక మూత పెడుతున్నాను. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి పులావ్ని 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు రైస్ చక్కగా కుక్ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో వేయించిన జీడిపప్పులు, బాదాం పప్పులు, కిస్మిస్లు, ఉల్లిపాయలు వేసి గార్నిష్ చేయాలి. అలాగే చివరగా వీటిపైన కొన్ని దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అంతే, ఈ కాశ్మీరీ పులావ్ని మీకు నచ్చిన గ్రేవీతో లేదంటే దానిమ్మ రైతాతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనిలో మనం రెగ్యులర్గా యూస్ చేసే వెజిటబుల్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఫ్రూట్స్ అండ్ నట్స్ వేస్ట్ చేస్తాము. సో దీంట్లో కొంచెం ఒక మైల్డ్ స్వీట్నెస్ కూడా ఉంటుందన్నమాట. ఇది మీరు ఉన్న పలంగానే తినచ్చు, లేదంటే ఏదైనా గ్రేవీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.